హాయ్ అందరికీ. టెండర్ కోకోనట్ పుడింగ్ ఎలా చేయాలో చూద్దామా? హాయ్! వెల్కమ్ టు రంజిత కృష్ణ వ్లాగ్స్. ఈరోజు పండగలకి, అమావాస్యలకి ఎక్కువ మన ఊర్లో ఉంటే ఎక్కువ కాయలు కొట్టుకుంటాం కదా! సో, అయన్నీ వేస్ట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా కాయని కొట్టేసుకున్న తర్వాత పీసెస్ చేసుకొని అలా మిక్సీలో అంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వన్స్ గ్రైండ్ అయ్యాక దాన్ని ఏదన్నా ఒక నాప్కిన్ ఆర్ దేంతో అన్నా కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు. ఒకసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎప్పుడైనా కోకోనట్ పేస్ట్ అయిపోతున్నాయి, ఏం చేయాలో తెలియక అలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగ పాలంతా సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి వన్స్ అదంతా అయిపోయాక ఆ గిన్నె గ్యాస్ మీద పెట్టి జస్ట్ అంటే ఎక్కువ కాసేపు బాగా దాంట్లో మనం కొంచెం వాటర్ మిక్స్ చేసి మిక్సీ పెడతాం కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం పెట్టాలన్నమాట. వన్స్ కాసేపు అయిన తర్వాత దాంట్లో కొంచెం కార్న్‌ఫ్లవర్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌల్‌లో కార్న్‌ఫ్లవర్ వేసుకొని వాటర్‌లో మిక్స్ చేసుకొని దాన్ని డైరెక్ట్ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వన్స్ కార్న్‌ఫ్లవర్ మిల్క్‌లో వేసి కలిపేసిన తర్వాత జస్ట్ మీకు తగ్గినంత షుగర్ ఆర్ బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ కొబ్బరి ఏమన్నా ఎక్కువ స్వీట్ ఉంటే మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ నాకు ఆల్రెడీ కొబ్బరి స్వీట్ ఉంది కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ అంతే వేస్తున్నాను. షుగర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం అలాగే కలుపుతూ ఉండాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు కొంచెం ఆ టెక్స్చర్ వస్తుందన్నమాట. అంటే ఎక్కువ పల్చగా ఉండదు, థిక్నెస్ వస్తుంది. వన్స్ అలాగ వస్తే అది అయిపోయినట్టు. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని మీకు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ కోకోనట్